బలహీన నిరూపణ, ఎమ్మెల్యేల మద్దతు లేదని స్వయంగా నిరూపించుకున్న రేవంత్. కొండాకు వ్యతిరేకంగా 40 మందితో మాట్లాడించాలని స్కెచ్. ప్లాన్ అటర్ ప్లాఫ్. ఒత్తిడి చేసిన గొంతు విప్పింది 17 మందే. కొండా ఎపిసోడ్ నేపథ్యంలో బెడిసి కొట్టిన ఆధిపత్య ప్రదర్శన. అలా మాట్లాడింది అందరు మాట్లాడలేగా. 40 మంది ఎమ్మెల్యేలతో విరుచుకుపడాలని సీఎం వర్గం ప్లాన్. ఎమ్మెల్యేలను కూడగట్టే బాధ్యత సీఎం సన్నిహితుడు వేంకు. ఆయన ఫోన్ చేసి మతిమాలిన ముందుకు రాని శాసనసభ్యులు. ఇప్పుడు గుర్తుకొచ్చామా అని ఉల్టా క్లాస్ తీసుకున్న పలువురు. తీరా మీడియా ముందుకు వచ్చింది 17 మంది మాత్రమే. వారిలోని అత్యధికులు వలస నేతలు, కొండా వ్యతిరేకులే. రాజగోపాల్ రెడ్డి వర్గం నుంచి ఓ శాసనసభ్యుడు హాజరు. సీఎంపై వ్యాఖ్యల్ని మాట మాత్రంగానైనా ఖండించని మంత్రులు. కాంగ్రెస్ తాజా పరిణామాలపై రేవంత్ శిబిరంలో కలవరం. రేవంత్ విదేశీ పర్యటన కుదింపు హుటాహుటిన రాష్ట్రానికి. గమ్మతుందిరా నాయన. మా ప్రభుత్వం పోతుంది, రేపు నేను కూడా ఓడిపోతా, ఇక నేను గ్యారంటీ ఇస్తే మీకేం ఫాయిదా. విద్యార్థుల మంత్రి వివేక్ వెంకటస్వామి. నా టార్గెట్ రేవంత్, కాంగ్రెస్ కాదు. ఆయన ఏం మాట్లాడతారో చూసినాకనే స్పందిస్తా. నేను చేసిన వ్యాఖ్యలకు ముమ్మాటికి కట్టుబడి ఉన్నా. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత స్పష్టీకరణ. ఈ కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్కు ఉన్నంత ధైర్యం లేదా కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు? దీని తల్లి పోషమ్మ కూడా రండి అని మాట్లాడింది రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా. అది కదా ధైర్యం, మొండి ధైర్యం. పరకాలలో ఎమ్మెల్యే సీటు నీకే ఇస్తా, భూపాలపల్లిలో నీకే ఇస్తా, జగ్గారెడ్డికి నీకే ఇస్తా అంటే నువ్వెవరు ఇవ్వడానికి? నువ్వు ఏఐసిసి అధ్యక్షునివా? కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులువా? లేదంటే కాంగ్రెస్ అంటేనే రేవంత్ రెడ్డి స్థాపించుకుంటాడా? కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, జాతీయ విధానాలు ఉంటాయి కదా. 2 సంవత్సరాల ముందే నీకే టికెట్ అని నువ్వెట్లా ప్రకటిస్తావు? ఏ అధికారంతో ప్రకటిస్తావని అడిగింది. తప్పేముందే దాంట్లో? అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉలికెక్కువ అంట. బెడిసి కొట్టింది పాపం రేవంత్ రెడ్డి వర్గం మొత్తం.